కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందాడు. వైష్ణవ్కు బుధవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ముషీరాబాద్లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 21 ఏళ్ల వైష్ణవ్ హైదరాబాద్ మెడ్సిటీ కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడి మరణంతో దత్తాత్రేయ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సికింద్రాబాద్ కేర్ ఆసుపత్రి నుంచి వైష్ణవ్ భౌతిక కాయాన్ని రామ్నగర్లోని నివాసానికి తరలించారు. కుమారుణ్ణి కోల్పోయిన దత్తాత్రేయను వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. తెలంగాణ జనసమితి నేత కోదండరాం వైష్ణవ్కు నివాళి అర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో దత్తాత్రేయను పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. దత్తాత్రేయ నివాసానికి తరలివస్తున్న బంధువులు, శ్రేయోభిలాషులు వైష్ణవ్ భౌతిక కాయాన్ని చూసి విలపిస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత సైదాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందాడు. వైష్ణవ్కు బుధవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ముషీరాబాద్లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 21 ఏళ్ల వైష్ణవ్ హైదరాబాద్ మెడ్సిటీ కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడి మరణంతో దత్తాత్రేయ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సికింద్రాబాద్ కేర్ ఆసుపత్రి నుంచి వైష్ణవ్ భౌతిక కాయాన్ని రామ్నగర్లోని నివాసానికి తరలించారు. కుమారుణ్ణి కోల్పోయిన దత్తాత్రేయను వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. తెలంగాణ జనసమితి నేత కోదండరాం వైష్ణవ్కు నివాళి అర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో దత్తాత్రేయను పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. దత్తాత్రేయ నివాసానికి తరలివస్తున్న బంధువులు, శ్రేయోభిలాషులు వైష్ణవ్ భౌతిక కాయాన్ని చూసి విలపిస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత సైదాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పుత్రశోకాన్ని మించిన శోకం ఏదుండదంటారు. ఎదిగిన కొడుకు పోవటం వల్ల కలిగిన దుఃఖము ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దుఃఖం అని చెప్తారు. అట్లాంటి దుఃఖం వారికి రావటము, నిజంగా అటువంటి పిల్లవాడు లేడని తెలిసినప్పుడు మాకు కలిగిన బాధ ఇది వర్ణనాతీతమైనటువంటిది. చాలా పిల్లలు చాలా క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా మరి ఏ కార్యక్రమాలు జరిగినా పక్కన ఉండి చేయూతనిస్తూ అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు దగ్గర ఉండి ప్రేమతో వచ్చిన అతిథులను చూసుకోవటం అందరికీ తెలిసిన విషయమే. ఆ పిల్లలు అందరికీ కూడా కలిసిపోయి అందరితో ఒక భాగమైపోయి ఆయన మిత్రులందరిలో కూడా వారు ఎంత సాన్నిధ్యంగా ఉంటారో పిల్లలంతా సాన్నిధ్యంగా ఉంటూ వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరైపోయినరు. అట్లాంటి వైష్ణవ్ ఇవాళ లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒక దత్తాత్రేయ గారికే కాదు, వారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసేటువంటి సంఘటన ఇది. బండారు వైష్ణవ్ నిన్న రాత్రి అకాలంగా గుండెపోటుతో వారు ముషీరాబాద్ కేర్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నము వారి స్వగృహము రామ్నగర్ నుంచి అంతిమ యాత్ర 12 గంటలకు బయలుదేరి మాదన్నపేటలోని సైదాబాద్ శ్మశాన వాటికంలో అంతిమ క్రియలు అక్కడ జరుగుతాయి. కాబట్టి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి యువకుడు బండారు వైష్ణవ్ వారి మరణం అనేది వారి కుటుంబానికే కాదు మా అందరికీ కూడా తీరని లోటు. భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యం కల్పించి ఆ బాబు ఆత్మ శాంతికి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మధ్యాహ్నమే
12 గంటలకు రామ్నగర్ ఇంటి నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుంది. 1:30-2 గంటలకు అంతిమయాత్రలు మాదనపేట్ సైదాబాద్లో ఖననం జరుగుతుంది. కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్ మరణం చెందాడు. వైష్ణవ్కు బుధవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ముషీరాబాద్లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 21 ఏళ్ల వైష్ణవ్ హైదరాబాద్ మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడి మరణంతో దత్తాత్రేయ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సికింద్రాబాద్ కేర్ ఆసుపత్రి నుంచి వైష్ణవ్ భౌతిక కాయాన్ని రామ్నగర్లోని నివాసానికి తరలించారు. కుమారుణ్ణి కోల్పోయిన దత్తాత్రేయను వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. తెలంగాణ జనసమితి నేత కోదండరాం వైష్ణవ్కు నివాళి అర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో దత్తాత్రేయను పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. దత్తాత్రేయ నివాసానికి తరలివస్తున్న బంధువులు, శ్రేయోభిలాషులు వైష్ణవ్ భౌతిక కాయాన్ని చూసి విలపిస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత సైదాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉండమ్మా